నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు హామీ 4వ రోజు కూడా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొడమేరు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు నారా లోకేష్ నిమ్మల రామానాయుడు గండిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు విమర్శలు మానుకోవాలని హితవు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన వార్తల్లోని వివరాలు చూద్దాం వరద ముంపులో ఉన్న విజయవాడలోని పలు ప్రాంతాల్లో 4వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పలు చోట్ల ప్రవాహం తగ్గిన దిగువ ప్రాంతాల్లో వరద నీరు ఉండడంతో ఇప్పటికే వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి ఆయా సంస్థల తరపున ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు 193 సహాయ పునరావాస కేంద్రాల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి 6 హెలికాప్టర్లు 228 బోట్లు 317 మంది గజ ఈతగాళ్లను సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అధికారులతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల్లో మృతి చెందిన వారిని గుర్తించాలని మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని సూచించారు ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని ఇంటింటికి వెళ్లి ఆహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించాలని ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం లీటర్ పామాయిల్ 2 కిలోల ఉల్లిపాయలు 2 కిలోల బంగాళదుంపలు కిలో చక్కెర ఇవ్వాలని ఆదేశించారు మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు జ్వరాల నుంచి జాగ్రత్తలపై కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇప్పటికే 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని 2100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు 100కు పైగా అగ్నిమాపక వాహనాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వరద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయన్నారు బొడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదని 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు వాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలని వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు 91% రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్ అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు 62 మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం ఇప్పటికే
ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. 2050 ఇంకొక 40-50 వస్తాయి. ఒక 100 పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం. ఆ పని కూడా చేస్తున్నారు. 2100 మంది శానిటేషన్ వర్కర్స్ కూడా దించాం. వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఈరోజు 4వ రోజు వరద ప్రభావిత ప్రాంతం విజయవాడలో పర్యటించారు. బాధితులను పరామర్శించి వారిని అందుతున్న సహాయ సహకారాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బుడమేరు వల్లే ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరద బాధితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుందని, అన్ని ప్రాంతాలకు వెళ్లి ఆహారం, తాగునీరు ఎక్కువగా పంపిణీ చేస్తామన్నారు. ఈ రోజు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి పాలు, బిస్కెట్లు, తాగునీరు పంపిణీ ఏర్పాట్లను మంత్రి స్థానిక ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి పర్యవేక్షించారు. వరద ప్రభావిత జక్కంపూడి, సింగ్ నగర్లకు ట్రాక్టర్లపై తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించినట్లు చెప్పారు. ప్రతి ఇంటిని శుభ్రం చేయించి రోడ్లపై బురదను తొలగించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా ఫుడ్, వాటరు, వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మరి కనీసం బిస్కెట్ ప్యాకెట్స్ అన్న అందించాలని చెప్పి గత 4 రోజులుగా అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపు 7 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు ఫ్లోర్ మొత్తం కూడా మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల మంది పైన పబ్లిక్ అంతా కూడా ఈ వాటర్లో ఉండిపోవడం జరిగింది. అలాగే సహాయక చర్యలు కూడా ఎక్కడైనా ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేయటం. అట్లాగే డ్రోన్స్, గతంలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం డ్రోన్స్ ద్వారా ఇవాళ ఫుడ్ అందించడం, డైరెక్ట్గా వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. రిగార్డింగ్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ది సైక్లోన్, యాక్చువల్లీ ఫ్లడ్, యాక్చువల్లీ విజయవాడ 32 wards merged in water. I think now it is water is coming down and rectifications are work are going on well. Now we are in stadium. From here actually we are supplying food. So today actually almost we supplied 5,50,000 packets of food for breakfast and 10 lakhs water packets and bottles and 2,68,000 of biscuits and 2,68,000 of milk we supplied. Still that work is going on. By today evening we want to supply 30 lakhs of water bottles or water packets, and almost I think we want to give 600 tankers of water tankers also we got 167 so far. Already 117 are in the field. So 600 trips almost we want to supply for water. So probably almost by today evening, majority control will be with us. Government is taking care of each and every victim, and we are sending the proper food and water as well as milk, medicines also. Day before yesterday, some of the people they are not able to get the proper food and all. Up to 70% of the people they are able to receive food and all. The thing is, like day before yesterday, Chief Minister of Andhra Pradesh, Chandrababu ordered, and he said like we have to give each and every victim, we have to serve the food, minimum basic qualities we have to provide to the suffered people. And yesterday morning we served like 7,05,200 breakfasts and 8,22,000 lunch packets.
And yesterday night, we served like almost more than 11,20,000 dinner package to the needy people. Government is also functioning from the collectorate here. Whenever we want to compare with anyone, we have to set the example, or else we need to use the example in the past or previous. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని శాంతినగర్ వద్ద బుడమేరును తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు పరిశీలించారు. గత 5 ఏళ్లలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడడానికి ప్రధాన కారణమని మంత్రులకు అధికారులు వివరించారు. మరింత వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అవసరమైతే యంత్రాలు, సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గంటకు తాను నేరుగా సమీక్ష చేస్తానని, ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బుడమేరులోని 90% ఆక్రమణలే వరదలకు కారణమన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటిస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. వైసీపీ నేతలు ముందు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఆ తర్వాతే ఆరోపణలు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తాను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికార యంత్రాంగానికి ఒత్తిడి ఉంటుందని చెప్పడంతో తాను వెళ్లలేదని పేర్కొన్నారు. నీళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బుడమేరు గండి పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుడమేరు గండ్లు పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేస్తూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైతే యంత్రాలు, సామాగ్రిని మంత్రి పంపిస్తున్నారు. బుడమేరు గండ్లు పూడ్చే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు. చంద్రబాబుకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధానంగా 2-3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టమన్న మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం బుడమేరులో 5,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందని వెల్లడించారు. 8,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేయడం లేదని, అసలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు పర్యటించి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఉందని, అయినా ఆదుకునేందుకు ఏ ప్రయత్నం చేయలేదన్నారు. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్లకు యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద?
కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడ లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్ నగర్ చూస్తా ఉన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం వద్ద గోదావరి 44.20 అడుగుల మేర కొనసాగుతుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు సాకులేరుతో పాటు పలు వాగులు పొంగి వరద నీరు గోదావరికి చేరుతున్నాయి. ఫలితంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 6,74,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఓ పక్క వరద ప్రవాహం పెరుగుతుండటంతో మరో పక్క అల్పపీడన ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. రాజమహేంద్రవరంలో కురిసిన వర్షానికి రహదారులు, డ్రైన్లు పొంగి పొరులుతున్నాయి. ప్రధాన రహదారుల్లో పాటు పాలునీలు జలమయమయ్యాయి. రావులపాలెం, కొత్తపేట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న వరద కాస్త తగ్గుముఖం పట్టింది. బ్యారేజీకి ప్రస్తుతం 4,17,270 క్యూసెక్లకు వరద వచ్చి చేరుతుండగా దాదాపు అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. 2 రోజుల క్రితం వరద నీటి ఉధృతికి కొట్టుకువచ్చిన పడవల దాటికి విరిగిపోయిన బ్యారేజ్ గేట్లను ఆమె పరిశీలించారు. పడవలు కావాలనే వదిలారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఇలానే జరిగితే దీనికి బాధ్యులు ఎవరో గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆపై సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులు ఎవరో దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బికాస్ ఇంత ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఈసారి అయితే వచ్చిన ఫోర్స్కి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే పెనాల్టీ. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వావి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.
వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ప్రకాశం జిల్లా సిబ్బంది పాల్గొంటున్నారని ఏపీసీపీడీసీఎల్ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు జిల్లా నుంచి పంపుతున్న 2 జనరేటర్ వాహనాలకు విద్యుత్ భవన్ వద్ద ఆయన జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటికే 120 సిబ్బంది ఇంజనీర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. 100 హలోజన్ డబ్బులు కూడా పంపామని, ప్రస్తుతం 125 కేవీ సామర్థ్యం కలిగిన 2 జనరేటర్లు పంపుతున్నామని, మరో 50 మంది సిబ్బందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేయడానికి సిబ్బంది అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. మా జిల్లా సహాయంగా ఒక 120 మందిని స్టాఫ్ని ఇంజనీర్స్ని మనము 2 days బ్యాక్ పంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెక్టిఫికేషన్ వర్క్స్లో నిమగ్నమయ్యి ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మా సీఎండి గారు ఆదేశాల ప్రకారము 2 జనరేటర్లని ఇమీడియట్గా పంపని జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ 2 జనరేటర్లని తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ నాణ్యతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న టీటీడీ మార్కెట్ గోడాం నుంచి తిరుమలకు నెయ్యి ట్యాంకర్లను తరలించే కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించి మీడియాతో ఈవో మాట్లాడుతూ రంగు, రుచి, వాసన కలిగిన కల్తీ లేని ఆవు నెయ్యి కోసం కొత్తగా వేసిన టెండర్లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేటి నుంచి తిరుమలలో లడ్డూలు తయారీకి వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కానీ టేస్ట్ మీద కానీ వాటి మీద క్లియర్గా కొన్ని కండిషన్స్ పెట్టాల్సినవి దాంట్లో లేవు. బట్ దీంట్లో ఏం చేసామంటే సెన్సరీ పారామీటర్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దానికి ఏంటంటే మనము వాడే నెయ్యికి మంచి సువాసన, రుచి ఉండాలంటే అది 120 degrees దగ్గర బటర్ నుంచి గీకి కన్వర్షన్లో 120 degrees దగ్గర 2 to 5 minutes చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ పెట్టి కొత్త టెండర్లు పిలిచాము. దాంతోపాటుగా ఇంటర్నల్గా ఒక ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే సెన్సరీ ల్యాబ్ అంటారు, సెన్సరీ పర్సెప్షన్ కోర్స్. మాల్టాలో దేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన షేక్ సాదియానా అల్మాస్ 6వ స్థానంలో నిలిచిన ఎం షానూన్లకు గన్నవరం విమానాశ్రయంలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, బంధువులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిరువురు ఎయిర్పోర్ట్లో మీడియాతో తమ భావాలను పంచుకున్నారు. నేను 1 సంవత్సరం నుంచి పవర్ లిఫ్టింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే 1 సంవత్సరంలో ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్. వెళ్ళి నేను 25th మాల్టాకి వెళ్ళాను యూరోప్లో. దానిలో నాకు 6th ప్లేస్ వచ్చింది. ఈ కాంపిటీషన్కి నాకు మొత్తం సపోర్ట్ చేసింది మా కోచ్ సాయి రేవతి గారు, గట్టంనేని సాయి రేవతి గారు. తర్వాత నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీకి, తర్వాత మా చర్చ్ మెంబర్స్కి, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్న వరల్డ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 57 kgs కేటగిరీలో 462.5 kgs టోటల్ చేసి నేను గోల్డ్ మెడల్ సాధించాను. దీనికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు, నా స్పాన్సర్. నాకు ఈ ఛాంపియన్షిప్కి వెళ్ళడానికి 3 లక్షలు స్పాన్సర్ చేశారు. అండ్ నా కాలేజ్ బాగా సపోర్ట్ చేసింది. కేఎల్ యూనివర్సిటీ అండ్ మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మచిలీపట్నం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్లపాటి సీతారామాంజనేయ చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 కోట్ల కార్యకర్తల సభ్యత్వం పూర్తయిందని, ఇంకా కొత్త కార్యకర్తల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయ చర్యల్లో భాగంగా 1200 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నారని, ముఖ్యమంత్రి స్వయంగా ప్రాంతాలను పరీక్షిస్తున్నారని తెలిపారు. దేశంలో 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకుని మరొకసారి సుపరిపాలన అందించే విధంగా అవకాశాన్ని కల్పించారు. సమర్థవంతమైన, నిస్వార్థమైన నాయకత్వం, ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఇస్తే
ఒక దేశం ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే దానికి మన మోదీ గారి నాయకత్వం ఒక తార్కాణం. దేశ సమగ్రతకు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఒంగోలు గాంధీ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 8800002024 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం పొందవచ్చని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీలో సభ్యత్వానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. బీజేపీ ఒంగోలు కన్వీనర్ ఓగే యాదవ్ మాట్లాడుతూ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 35,000 మంది పార్టీతో చేరే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 3 లక్షల పైచీలు సభ్యత్వ నమోదు చేయించి విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఒంగోలులో మనం ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మేమందరంగా మూకమ్మడిగా 35,000 కానించి 40,000 వరకు సభ్యత్వం చేయని లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాము. కార్యకర్తల పార్టీ, ఈ పార్టీలో ఎక్కువ తక్కువ పెద్ద చిన్న భేదాలు ఉండవు. ఒక చిన్న సామాన్యుడు కూడా ప్రధానమంత్రి అయ్యేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో చేరడానికి ఎంతోమంది ముందుకు వస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన పథకానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడేందుకు మహిళలు, యువత, అణగారిన వర్గాలకు సమాజంలో గుర్తింపు, గౌరవం అందించడంలో ఈ పథకం అత్యంత ప్రధాన భూమిక పోషించిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేటట్లు చూడడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ జన్ధన్ ఖాతాదారులకు రూపే కార్డుల తరహాలో ₹1,00,000 ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా అదే అకౌంట్లో పడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పెనుమార్పుగా బ్యాంకింగ్ వర్గంలో తీసుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాని మన స్టేట్ మొత్తంలో 100% డీబీటీ మోడ్లో 100% శాచురేషన్ డ్రైవ్ కింద తీసుకొని స్టేట్ మొత్తంలో 26 జిల్లాల్లో నెంబర్ 1 జిల్లాగా మన శ్రీకాకుళం జిల్లాని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో 100% అందరికీ కూడా జన్ధన్ ఖాతాలు ఉంది. డీబీటీ మోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సింగపూర్ చేరుకున్న ప్రధానికి సింగపూర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి ప్రవాస భారతీయులు అత్యుత్సాహంతో మోదీ మోదీ నినాదాలు చేస్తూ భారతీయ జెండా అందించారు. ప్రధాని చిరునవ్వుతో వారికి అభినందనలు తెలియజేస్తూ ముందుకు సాగారు. సింగపూర్ మహిళల నృత్యాన్ని తిలకించి నాట్య బృంద సభ్యులతో హుషారుగా పాల్గొన్నారు. అనంతరం ఇరు దేశాల ప్రధానమంత్రులు అభినందనలు తెలియజేసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ముప్పై 35 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘర్షణలకి నేటితో ముగింపు పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి విషయంలో శాంతి పదంలో నడవమని సూచిస్తారన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి లొంగిపోయారన్నారు. వికసిత త్రిపురలో అందరం భాగం పంచుకొని భారత్ త్రిపుర మధ్య శాంతి పదాలు మాత్రమే ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సహా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. 35 साल से जो द्वंद्व चल रहा था, जो संघर्ष चल रहा था, वो आज आप सभी ने शस्त्र छोड़कर मुख्य धारा में वापिस आना और समग्र त्रिपुरा के विकास के लिए आपकी प्रतिबद्धता व्यक्त की है. जब से मोदी जी देश के प्रधानमंत्री बने तब से शांति और संवाद के माध्यम से
सक्षम और विकसित नॉर्थ ईस्ट की कल्पना उन्होंने देश के सामने रखी और नॉर्थ ईस्ट के लोगों और दिल्ली के बीच में एक बड़ा फासला था। ये फासला उन्होंने ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.